తులసి మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్ పూర్తవ్వగానే సాయంత్రం ఆటో కోసం అని చెప్పి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అలా సిద్ధు బయట వెయిట్ చేస్తూ ఉంటే సిద్ధుని చూడగానే తులసి సిద్ధు దగ్గరికి వస్తుంది. నా కోసమే వెయిట్ చేస్తున్నారా అని చెప్పి తులసి అడగడంతో, అవును తులసి, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని సిద్ధు అంటూ ఉంటాడు. సారీ అండి, చాలాసేపటి నుండి మిమ్మల్ని వెయిట్ చేయించినట్టున్నాను. రేపటి నుండి నేను ఆటోలోనో బస్లోనో ఇంటికి వచ్చేస్తానులేండి, మీరు నా కోసం ఇబ్బంది పడద్దు అని చెప్పి సిద్ధుతో తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, లేదు తులసి, ఇది నాకు ఇబ్బంది అనిపించడం లేదు. ఒక విధంగా ఇది నా బాధ్యత, నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఉదయం సాయంత్రం నువ్వు ఆటో కోసం బస్ కోసం ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నేనే నిన్ను తీసుకువెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఖుషిని స్కూల్ నుండి తీసుకువెళ్దాం పద అంటూ సిద్ధు తులసిని బైక్ మీద ఎక్కించుకొని ఇద్దరూ కలిసి ఖుషి స్కూల్కి వెళ్తారు. ఇక అక్కడ ఖుషి కూడా వాళ్ళ కోసం రెడీగా ఉంటుంది. ఇక అలా ఖుషిని బైక్ మీద తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. తులసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో విశాలాక్షికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. బస్వరాజు తల్లితో విశాలాక్షి, చూసారా దీని పొగరు, సిద్ధు భార్యనంటూ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు వాడిని వెంటేసుకొని బలాదూర్లో తిరుగుతుంది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఈరోజు అది ఇంటికి వచ్చిన తర్వాత దానికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తే తప్ప అది మారేలాగా లేదు. ఈరోజు దానికి ఇచ్చే వార్నింగ్కి ఇంకెప్పుడు కూడా ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టకూడదు అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటే, అలాగే అత్తయ్య, అది ఇంటికి రానివ్వండి, దాని సంగతి చెప్తాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇంతలో పోస్ట్ వచ్చిందంటూ ఒక వ్యక్తి పోస్ట్ తీసుకువచ్చి బసవరాజు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికే సిద్ధు తులసి ఇద్దరు కూడా ఖుషిని తీసుకొని ఇంటికి వస్తారు. తులసి సిద్ధు ఇద్దరు కూడా ఖుషిని తీసుకొని ఇంట్లో అడుగు పెట్టగానే విశాలాక్షి కోపంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడికి బలాదూర్లు తిరిగి వస్తున్నారు అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, చెప్పాను కదమ్మా, నేనే తులసిని బయటకు తీసుకువెళ్తున్నానని అని చెప్పి అంటూ ఉంటే, ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు బలాదూర్లో తిరుగుతూ ఉంటే ఇంటి పని అంతా ఎవరు చేస్తారో, పైగా ఇలా మీ ఇద్దరిని ఎవరైనా చూస్తే ఇంటి కోడలు ఇంటి దగ్గర ఉండకుండా ఇలా షికార్లు తిరుగుతుందంటూ నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. మీ నాన్నకి ఈ సిటీలో ఒక పేరుంది, దాన్ని ఇద్దరూ కలిసి చెడగొట్టకండి అని చెప్పి విశాలాక్షి సిద్ధుకి తులసికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బసవరాజు తల్లికి అక్కడ తులసి ఐడి కార్డ్ కనిపిస్తుంది. ఇదేంటి, ఏదో కార్డ్ లాగా ఉంది అని చెప్పి ఆవిడ ఐడి కార్డ్ని చేత పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, అది తులసిది అని చెప్పి, అయినా నానమ్మ, వేరే వాళ్ళకు వచ్చిన పోస్ట్ని ఇలా తెరిచి చూడకూడదని నీకు తెలీదా అని చెప్పి తన నానమ్మ మీద మండిపడుతూ ఉంటాడు. అలా తులసి ఐడి కార్డ్ని లాక్కొని, నువ్వు పద తులసి అంటూ తులసిని ఖుషిని తీసుకొని సిద్ధు గదిలోకి వచ్చేస్తాడు. చూసావా నీ కొడుకుని ఇది ఎలా మార్చేస్తుందో అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటే, అవునత్తయ్య, అంతా చూస్తున్నాను, ఎలా ఉండేవాడు, పెళ్ళని రాగానే ఎలా అయిపోయాడు, రేపటి నుంచి ఆ తులసి సంగతి చెప్తాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. గదిలోకి వచ్చిన తర్వాత తులసి, నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఈరోజు అంటే సినిమా అని పార్క్ అని తప్పించుకున్నాము, కానీ రేపటి నుండి ఏం చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళాలో అని చెప్పి తులసి కంగారు పడిపోతూ ఉంటే, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు, నువ్వేం కంగారు పడకు తులసి, నేనున్నాను కదా, నేనుండగా ఈ ఇంట్లో నిన్ను ఎవరు కూడా ఏమీ అనరు అని చెప్పి సిద్ధు తులసికి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న విశ్వ జై చేసిన కుట్రను తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే జై, కావాలని జానుకి నాకు మధ్య గొడవ పెట్టడం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఈరోజు జాను నన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చు, కానీ ఒక్కసారి నా ఫోన్ దొరికితే అప్పుడు ఖచ్చితంగా జానుకి నీ నిజ స్వరూపం తెలిసిపోతుంది, తెలిసేలాగా నేను చేస్తాను అని చెప్పి విశ్వ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత అక్కడున్న సిఐ రుక్మిణిని పిలుస్తూ, మేడం, నేను ఏ తప్పు చేయలేదు మేడం,
కావాలని పక్క ప్లాన్ ప్రకారం నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఆ జై పని. వాడు కనిపించేంత మంచివాడు కాదు మేడం. వాడు పక్క 420 కావాలని జానుకి నాకు మధ్య గొడవ పెట్టాలని ఇదంతా చేస్తున్నాడు. వాడే జాను మెసేజ్ చేసినట్టుగా నాకు మెసేజ్ చేశాడు అని చెప్పి విశ్వ రుక్మిణికి చెప్తూ ఉంటే, ఆ జైగడి గురించి నాకు కూడా తెలుసు. వాడి గురించి సరైన సాక్ష్యాలు సేకరించాలని నేను ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పటి వరకు వాడు ఒక్కరోజు కూడా దొరకలేదు. కనీసం నీ వల్లైనా వాడు నాకు దొరికితే నేను కూడా వాడిని ఊచలు లెక్క పెట్టించాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా నిజంగానే వాడొక పెద్ద సైకో అని చెప్పి, రుక్మిణి నేను నీకు సాయం చేస్తాను. మనమిద్దరం కలిసి ఆ జైని ఎలాగైనా సరే ఊచలు లెక్క పెట్టేలాగా చేద్దామని చెప్పి రుక్మిణి విశ్వకు సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఇక అప్పుడు విశ్వ చాలా థ్యాంక్ యూ మేడం, మీరు ఇలా సపోర్ట్ చేస్తానని నేను అస్సలు ఊహించలేదు. కనీసం మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు అని చెప్పి విశ్వ రుక్మిణికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి విశాలాక్షి మండిపడుతూ ఉంటే ఇదంతా చూస్తున్నా కనిష్క ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకుంటావో చూస్తానే అని చెప్పి, నేనైతే నువ్వు జాబ్ చేస్తున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టను. ఎందుకంటే ఆఫీస్లో నువ్వు ఒక పెద్ద తప్పు చేసావని నిరూపించి ఎలాగైనా సరే నీ మీద ఒక పెద్ద నింద పడేలాగా చేయబోతున్నాను. అప్పటి వరకు నువ్వు ఇంట్లో వాళ్ళకు ఎన్ని అబద్ధాలు చెప్తూ ఆఫీస్కి వెళ్తావో అవన్నీ కూడా చూస్తూ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పి కనిష్క అనుకుంటుంది. ఇక ఆ తర్వాత తులసి విశాలాక్షి ఎక్కడికి వెళ్తున్నావని అడగడంతో కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. మొన్ననే కదా వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చింది, మళ్ళీ ఇంతలోనే ఏం జరిగిందని, ఏం కొంపలు మునిగిపోయాయని అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటావు? ఇన్ని రోజులు తన వాళ్ళతో కలిసి ఉండి సడన్గా అత్తారింటికి వచ్చేసింది. తన వాళ్ళని చూడాలని తనకు మాత్రం ఉండదా? అందుకే వాళ్ళ అమ్మ నాన్నలను చూడాలనిపించి తులసి అక్కడికి వెళ్దాం అనుకుంటుంది అని చెప్పి సిద్ధు పద తులసి నిన్ను మీ పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి తులసిని ఖుషిని తీసుకొని సిద్ధు ఉదయాన్నే బయటకు వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో విశాలాక్షి చూసారా అత్తయ్య రోజుకొక చోటుకని చెప్పి ఎలా తిరుగుతున్నారో అని చెప్పి సిద్ధు కూడా పూర్తిగా దాని మాట వింటున్నాడు, దానికి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనిష్క మీరేం కంగారు పడకండి అత్తయ్య, త్వరలోనే ఆ తులసిని సిద్ధుకి శాశ్వతంగా నేను దూరం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఆ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా అని చెప్పి బసవరాజు తల్లి కనిష్కకి చెబుతూ ఎప్పటికైనా నువ్వే ఇంటి కోడలు కావాలనేది మా ఆశ అని చెప్పి అంటూ ఉంటే అలాగే అవుతాను బామ్మగారు, ఎప్పటికైనా ఈ ఇంటి కోడల్ని నేనే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. సిద్ధు తులసి ఇద్దరు కలిసి బైక్ మీద ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అప్పుడు ఖుషి ఫ్రెండ్స్ కొంతమంది ఖుషికి హాయ్ చెప్తూ ఖుషి మీ మమ్మీ డాడీనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఖుషి కాసేపు ఆలోచించిన తర్వాత అవును ఫ్రెండ్స్, తను మా అమ్మ, తను మా నాన్న అని చెప్పి సిద్ధుని నాన్నగా ఖుషి పరిచయం చేస్తుంది. అలా సిద్ధు ఖుషి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఎంతో సరదాగా మాట్లాడుతూ మా ఖుషికి మీరంతా ఫ్రెండ్సా, బెస్ట్ ఫ్రెండ్సా అని చెప్పి మీరు గొడవ పడొద్దు, ఎప్పుడూ కలిసే ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెబుతూ ఉంటాడు. అలాగే అంకుల్, తప్పకుండా ఖుషి చాలా మంచి ఫ్రెండ్ మాకు, మేమంతా కూడా ఒకే బెంచ్లో కూర్చుంటాము అని చెప్పి వాళ్ళు సిద్ధుకి చెప్తూ ఉంటే సరే మరి బాయ్ అంటూ వాళ్ళకి బాయ్ చెప్పి పద తులసి వెళ్దాము, ఆఫీస్కి టైం అవుతుంది కదా అని చెప్పి అలా తులసిని బైక్ మీద ఎక్కించుకొని సిద్ధు తీసుకొని వెళ్తూ ఉంటే ఖుషి మిమ్మల్ని నాన్న అని చెప్పినందుకు మీరేమీ తప్పుగా అనుకోవడం లేదు కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అప్పుడు సిద్ధు ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది తులసి, నువ్వు ఖుషికి అమ్మవైనప్పుడు నేను నాన్ననే కదా, తను కరెక్ట్గానే చెప్పింది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు మంచి మనసుకి తులసి ఫిదా అవుతుంది. అలా సిద్ధు తులసిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత తులసి ఎంతో కష్టపడి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం తులసికి చాలా ఎక్కువగా వర్క్ ఇస్తూ ఉంటారు. 6 o'clock నుండే తను ఇంటికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తనకు వర్క్ అప్పగిస్తూనే ఉండడంతో తులసి ఎంతగానో కంగారు పడిపోతూ
నిన్ననే అత్తయ్య చాలా లేటుగా వచ్చావని ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు ఈరోజు ఇంకా లేటుగా వెళ్తే ఏం జరుగుతుందో, నేను ఏం చెప్పాలో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు సిద్ధుకి తులసి కాల్ చేసి కొంచెం ఖుషిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా, నేను రావడం లేట్ అయ్యేలా ఉందని చెప్పడంతో సిద్ధు ఖుషిని స్కూల్ దగ్గర పికప్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. సాయంత్రం 7 అవుతున్నా తులసి ఇంకా రాకపోవడంతో సిద్ధు ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ పనిచేస్తున్న ఎండి అందరినీ పంపించేసి తులసి ఒక్కదాన్ని మాత్రమే అక్కడ కూర్చోబెట్టి పని చేయిస్తూ ఉంటాడు. తులసి దగ్గరకు వచ్చి, తులసి ఆఫీస్ ఎలా ఉంది, నచ్చిందా అని అడుగుతూ ఉంటే, ఆఫీస్ చాలా బాగుంది సార్, కానీ ఇలా డైలీ లేట్ అయితే నాకు ప్రాబ్లం అవుతుంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని తులసి అంటూ ఉంటే, అప్పుడు అక్కడ పనిచేసే ఎండి, అలాగే వెళ్దు కానీ తులసి, అయినా నువ్వు పెళ్ళైన అమ్మాయివా ఏంటి, నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు అని చెప్పి ఆ ఎండి అంటూ ఉంటాడు. దాంతో హస్బెండ్గా సిద్ధు పేరు రాయాల్సి వస్తుందని చెప్పి నేను అన్మ్యారీడ్ అని రాశాను, దాంతో ఇతను నాకు పెళ్ళి కాలేదని అనుకుంటున్నాడు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అయినా నువ్వేం కంగారు పడకలే, నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటే నేను కూడా నీతో ఫ్రెండ్లీగా ఉంటాను, నీకు ఎలా నచ్చితే అలా నేను పూర్తిగా నీకు ఈ ఆఫీస్లో లీనియన్స్ ఇస్తాను, ముందు ముందు నీకు వర్క్ కూడా ఎక్కువగా ఉండదు, అలా వర్క్ లేకుండా ఉండాలంటే నాకు కావాల్సిన ఫేవర్ని నువ్వు చేయాలని చెప్పి ఆ ఎండి తులసితో అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు అతను తులసి చెయ్యి పట్టుకొని అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉండడంతో అప్పుడే లోపలికి వచ్చిన సిద్ధు తులసి చెయ్యి పట్టుకున్న ఎండిని చితక్కొట్టి తులసిని సేవ్ చేస్తాడు. రేయ్, నా భార్య చెయ్యి పట్టుకుంటావా అని చెప్పి సిద్ధు అతన్ని చితక్కొడుతూ ఉంటే, ఏంటి తను నీ భార్యనా, నీకు పెళ్ళైందా అని చెప్పి ఆ ఎండి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును, తను నా భర్త అని తులసి అంటుంది. చూడరా, అయినా ఆడవాళ్ళతో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, తులసితోనే కాదు ఏ ఆడపిల్లతో నువ్వు ఇలా ప్రవర్తించినా కూడా ఇంకోసారి నా దృష్టికి వచ్చిందంటే నీ తాట తీస్తాను అంటూ, తులసి ఇంత జరిగిన తర్వాత ఇక్కడ నీకు పని చేయాల్సిన అవసరం లేదు, నీకు నేనే మరొక ఉద్యోగం చూస్తాను రా అంటూ సిద్ధు తులసిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, అయినా నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు కదా, వాడు అలా చేయి పట్టుకుంటే లాగి చెంప మీద ఒకటి పీకకుండా ఏం చేస్తున్నావని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటాడు. ఆ టైంలో ఏం చేయాలో నాకేమీ అర్థం కాలేదు, జాబ్ పోతుందన్న కంగారులో ఖుషీ ఫీజు ఎలా కట్టాలో తెలియక నేను టెన్షన్ పడిపోయాను, అతన్ని ఏమీ అనలేకపోయాను అని తులసి అంటూ ఉంటుంది. అయినా ఒక విధంగా నాది కూడా తప్పే తులసి, భర్తగా నా పేరు ఎక్కడ చెప్పొద్దన్నాను కదా, అందుకే నువ్వు పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టావు, దాన్ని వాడు లీనియన్స్గా తీసుకున్నాడు అని చెప్పి సిద్ధు తులసికి సారీ చెప్తూ, ఉద్యోగం కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నా ఫ్రెండ్ కంపెనీలో నీకు జాబ్ ఇప్పిస్తాను, అక్కడ నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి సిద్ధు తులసిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.